పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ఎస్బీఐ ఆఫీసర్స్ అసోసియేషన్ అమరావతి సర్కిల్ రీజనల్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి జీకే విశ్వనాథ్ మాట్లాడుతూ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రతిష్టను కాపాడేందుకు అధికారులు, సిబ్బంది బాధ్యతగా పనిచేయాలని సూచించారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారం, హక్కుల పరిరక్షణ కోసం అసోసియేషన్ కృషి చేస్తుందని తెలిపారు. సిబ్బంది కొరతను అధిగమించేందుకు కొత్తగా 600 నుంచి 700 మంది అధికారుల నియామకం జరిగిందని చెప్పారు. బ్యాంకు నిబంధనలు పాటిస్తూ కస్టమర్లకు మెరుగైన సేవలు అందించేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని కోరారు. సైబర్ మోసాలు, డాక్యుమెంట్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ సమావేశంలో రీజనల్ సెక్రటరీ జవహర్లాల్, వైస్ ప్రెసిడెంట్ జె. శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ డిఎఫ్ఎస్ ద్వారా వచ్చేటటువంటి ఇన్స్ట్రక్షన్స్ కొన్ని మాకు వ్యతిరేకంగా ఉండడం జరిగింది. వాటికి వ్యతిరేకంగా కూడా మేము పోరాటం చేస్తున్నాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తోటి ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ ముంబై వాళ్ళతోటి నెగోషియేషన్స్ జరుగుతున్నాయి. బ్యాంకుల మర్జర్ అనేటటువంటిది ఒరిజినల్గా నేషనలైజేషన్ ఏదే ఉద్దేశంతో అయితే చేశారో దానికి అగెనిస్ట్గా జరగడం జరుగుతుంది, వ్యతిరేకంగా జరుగుతుంది. బ్యాంకుల మర్జర్ వలన బ్యాంకుల నెట్వర్క్ తగ్గిపోవడం కానీ, ఇంతకు ముందు ఉన్నటువంటి ప్రజెన్స్ తగ్గిపోవడము, స్టాఫ్ అవైలబిలిటీలో కానీ తగ్గించడం కానీ చేయడం వల్ల సర్వీసెస్ మీద ఇంపాక్ట్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. అసోసియేషన్స్, ఆర్గనైజేషన్స్ ఎప్పుడు మర్జర్కి అగెనిస్ట్గానే వర్క్ చేస్తాయి. దేశాభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని, కస్టమర్ యొక్క వెల్ఫేర్ని దృష్టిలో పెట్టుకొని మాత్రమే మేము పనిచేయడం జరుగుతుంది. భారతీయ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆఫీసర్ల అసోసియేషన్ అమరావతి సర్కిల్ దాదాపు 7,000 చిల్లర ఆఫీసర్లు ఉన్నారు మన అమరావతి సర్కిల్ కింద, ఆల్ ఓవర్ ది స్టేట్ ఆంధ్రప్రదేశ్లో. దీంట్లో ఒక్కొక్క రీజన్లో కొన్ని సమస్యల్ని ఏవైతే ఉన్నాయో సమస్యలు దాన్ని తెలియజేసుకునే సమస్యల సొల్యూషన్ ఓరియంటేషన్ వెళ్ళడానికి గాను అసోసియేషన్ తరఫు నుంచి జనరల్ సెక్రటరీ గారు వాళ్ళ టీం వచ్చి మధ్యలో మనకి ఎవరి క్వార్టర్ ఒకసారి వచ్చి మీటింగ్ పెడతారు. ఆ మీటింగ్లో భాగం ఇవాళ జరుగుతుంది. అయితే ఇప్పుడు మా జనరల్ సెక్రటరీ గారు చెప్పేది ఏంటంటే 5-day బ్యాంకింగ్ ఒకటి, అట్లనే పిఎల్ఐ గురించి డిఎఫ్ఎస్ ఒక ఇనిషియేటివ్స్ గురించి కానీ, లేక మెర్జర్ ఆఫ్ బ్యాంక్స్ గురించి కానీ అనేక సందర్భాల్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆఫీసర్ల అసోసియేషన్ అమరావతి సర్కిల్ అనేది దేశవ్యాప్తంగా ఎయిబక్లో భాగస్వామిగా ఉండి, ముఖ్య భాగస్వామిగా ఉండి చాలా ముఖ్యమైనటువంటి రోల్ ప్లే చేస్తుంది ఇవాళ. కాబట్టి ఆ నిర్ణయాలన్నింటిలో కూడాను మన ఎయిబక్ వాళ్ళు మనల్ని అంటే అమరావతి అసోసియేషన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు మన సహకారంతో సహా ముందుకెళ్తున్నారు. సో ప్రతి సందర్భంలోనూ మన యొక్క నిర్ణయాత్మక పాత్ర అనేది ఉండడం జరుగుతుంది. దానికి కారణం ఏంటంటే ఇన్ని వేల మంది అసోసియేషన్లో మెంబర్స్గా ఉండటం. దీనికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని కన్స్ట్రక్టివ్గా దీన్ని నిర్మించుకుంటూ వెళ్ళి మారుమూల గ్రామాల్లో కూడాను చక్కగా సర్వీస్ అందజేయడం అనేది జరుగుతుంది. దీనికి సంబంధించి చిన్న సాధక బాధకాలు ఏవైతే ఉంటాయో వీటికి సంబంధించి నిర్ణయాలు చేసుకోవడానికి, అది డిస్కస్ చేయడానికి కానీ మాకు సెషన్స్ కొన్ని ఉంటాయి. ఆ సందర్భంగా జరుగుతుంది ఒకటి. అట్లనే ఇందాక జిఎస్ గారు మీటింగ్లో చెప్పినట్టు కొన్ని పాయింట్స్ మనకి కస్టమర్ సర్వీస్ అనేది ఓరియంటేషన్ ముఖ్యంగా ఉంది. కస్టమర్ సర్వీస్ విషయంలో చాలా తీవ్రమైన ముఖ్య ప్రయారిటీ ఇవ్వటం జరుగుతుంది. ఆ ప్రధానపూర్వకంగా ఉన్న ఆ కస్టమర్ సర్వీస్ మీద ఎక్కువ ఫోకస్ చేయటం జరుగుతుంది. దానివల్ల ఇవాళ చాలా కంప్లైంట్స్ కూడా తగ్గుతున్నాయి. ఈ కంప్లైంట్ తగ్గడం ద్వారా ఏంటంటే స్టేట్ బ్యాంక్ యొక్క ఇమేజీ మార్కెట్లో పెరుగుతుంది, షేర్ కూడా పెరుగుతుంది. అలా పెరగడానికి కారణం ఏంటంటే మా వంతు కృషిగా మేము స్టేట్ బ్యాంక్లో మేము కూడా భాగస్వామ్యం కాబట్టి, మేము కూడా దాంట్లో ఒక పిల్లర్గా ఉన్నాం కాబట్టి మేము దాన్ని నిర్మాణాత్మకంగా మేము కూడా మేనేజ్మెంట్కి సహకరిస్తూ దాన్ని బలోపేతం చేసే విధంగా కృషి చేస్తున్నాం. ఇది చెప్పాలి సార్. థ్యాంక్ యూ. ఏటీఎంస్ మెయింటెనెన్స్లో ఎస్బీఐ సరిగ్గా చేయట్లేదనే ఒక విమర్శ ఉంది. అంటే ఏటీఎం మెయింటెనెన్స్ అంటే